నేను అప్పట్లనే చెప్పిన, మళ్ళా ఇప్పుడు సుతా చెప్తున్నా, రేవంతన్ సారు మాట అంటే మాటనే, చెప్పిందంటే చేసి చూపెడతాడు. ఆయన మాట అన్నాడంటే పచ్చపెన్నుతోటి కాగితం మీద సంతకం పెట్టినట్టే. కావాలంటే 4 వద్దులు కడుపు కట్టుకుంటాడు కానీ మాట తప్పడు. కావాలంటే మీరే చూడుర్రి. అగో ఆడోళ్ళు మొగోళ్ళు అందరు ఇట్లా లైన్లో నిలబడ్డరేంది? సంక్రాంతికి మంత్రి సీతక్క మేడం ఇస్తారన్న చీరల కోసం గిడ వచ్చిండ్రా అని చూస్తున్నారా ఏంది? వీళ్ళు చీరల కోసం రాలేదు, పంటలకేసే మందుల కోసం వచ్చిండ్రు. యాసంగి పంటలేసి అటు ఇటు నెల రోజులు అవుతుంది. అవిటికి యూరియా డిఏపి వేస్తే జరంత మంచిగా పెరుగుతాయి కదా. వాటి కోసం సొసైటీ కాడికి పోతే అక్కడ కథ ఇట్లా ఉన్నది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర సొసైటీ కాడ ఎగిలివారంగానే వచ్చి మాపటీలు దాక్కున్నా మందు బస్తాలు మాత్రం దొరుకుతలేవట. ఈ ఒక్క కాడనే కాదు, చాలా ఊరలో ఇటనే ఉన్నదట కథ. పండుగపూట 4 అప్పాలు చేసుకొని ఇంటితో సంబరంగా ఉండకుండా ఇదేం తిప్పాలని రైతులు అంటున్నారు. కానీ ఏ మాట కామాటే మన రేవంత్ సార్ను మెచ్చుకోవాలనుల్లా. ఆనాటి రోజులు తెస్తారని నిజంగానే ఆనాటి రోజులు మళ్ళా పట్టుకొచ్చిండు. పంటేసే టైం వచ్చిందంటే చాలు ఇట్లా రైతుల లైన్లు చెప్పుల లైన్లకు ఏం తక్కువ లేదు తెలంగాణలో. ఇక మందు బస్తాలు పోలీస్ స్టేషన్లో పెట్టి పంచుకోవడం ఒక్కడే తక్కువ ఉన్నది. పోండ్రి ఏడాదిలోనే ఇన్ని పనులు చేసి చూపెట్టిండంటే మళ్ళొచ్చే ఏడాది వరకు ఆ పని సుతం చేసి చూపెట్టాడు. చెప్పుండ్రి.